వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది ఐ కెనాట్ ఫోకస్ వైల్ కోడింగ్. సో నేను కోడింగ్ ఇచ్చినప్పుడు నేను ఫోకస్గా ఉండలేకపోతున్నాను. సో ఇది మీకు కొన్ని రీజన్స్ ఇందులో చెప్పేది సిల్లీగా అనిపించచ్చు, కానీ మీరు ఆ దానివల్లనే డిస్ట్రాక్ట్ అవుతున్నారు, సరిగా కోడింగ్ పైన ఫోకస్ చేయలేకపోతున్నారు, కోడింగ్లో మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. సో సిల్లీగా అనిపించచ్చు రీజన్స్, కానీ మీరు ఎవరైతే కోడింగ్ పైన ఫోకస్ చేయలేకపోతున్నారో వాళ్ళకి అయితే వీడియో పక్కా యూజ్ అవుతుంది. సో చాలామంది స్టార్ట్ చేసినప్పుడు ఇలా స్టార్ట్ చేస్తారంటే కోడింగ్ ఫుల్ మోటివేషన్తో ఒక క్లియర్ గోల్ పెట్టుకొని స్టార్ట్ చేస్తారు, ఓన్లీ కోడే చేద్దామని, కోడింగ్ స్టార్ట్ చేద్దామని. తర్వాత ఏమవుతుంది, సో అప్పుడు ఏమవుతుంది, తర్వాత మనం లాస్ట్కి ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే అలా మీమ్స్ షేర్ చేయడం, అలా స్క్రోల్ చేస్తే ఒక టైమే తెలియదు, అలా చాలా టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నాను. ఓకే, అందరు ఇలానే ఉంటారంటే చెప్పలేం. కొందరికి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు, కొందరు వేరే విధంగా టైం ఇలానో డిస్ట్రాక్ట్ అవుతుంటారు. సో నేను ఇంకా జనరల్గా చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒక్కసారి స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంటే ఆ ఛార్జింగ్ అయిపోయే వరకు తెలియదు ఎవరికి. సో అలా మనం కోడింగ్ చేసి ఫస్ట్ డే చేస్తాం, సెకండ్ డే ఒక 1 అవర్ లేకపోతే ఒక 10 minutes ఫోన్ వాడదామని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే అది 1 hour అయిపోతుంది, 2 hour అయిపోతుంది, మళ్ళీ లంచ్ టైము ఏదో బ్రేక్ తీసుకునే టైం వస్తుంది, కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. సో అలా మీకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో రీల్స్ వల్ల కావచ్చు. తర్వాత మనం ఇవన్నీ మన కోడింగ్ మూడ్కి రావాలి. మీరు ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ తీసేయాలి. సో మనకు ఓన్లీ ఫోకస్ అంతా కోడ్ పైనే ఉన్నది, కోడింగ్ మెంటలీ కావచ్చు, ఫిజికలీ కావచ్చు, మనం జస్ట్ కోడింగ్ పైనే ఉండాలి. సో మనకు చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, వీటి నుంచి మీరు బయటపడాలి. ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడి దీన్ని అధిగమించినోడే మనం టోప్ కాగలుగుతాం. సో నేను డైరెక్ట్ ఇది చాలా మీకు ఏంటి ఇలా సిల్లీ రీజన్ చెప్తున్నాను అనిపించచ్చు, కానీ దీనివల్లనే మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. డివైడ్ యువర్ టాస్క్ ఇన్ మల్టిపుల్ స్మాల్ టాస్క్. సో మీకు ఒక టాస్క్ ఉంది, ఇప్పుడు మనం ఏదైనా టాస్క్ పెద్ద టాస్క్ ఉంది, కాంప్లెక్స్ టాస్క్ ఉంది అనుకోండి, అప్పుడు బ్రెయిన్ ఏం చెప్తుంది, వదిలే, స్కిప్ ఇట్, ఐ కెనాట్ డూ దిస్, వదిలే, ఇక నాతోటి కాదు, కొద్దిగా రెస్ట్ తీసుకుందాం, ఈ కాంప్లెక్స్ ఇది చాలా పెద్దగా ఉంది, నాతోటి కాదని వదిలేస్తారు. అదే మన టాస్క్ని చిన్న టాస్క్గా డివైడ్ చేసామనుకోండి, ఓకే ఇది చిన్న టాస్కే, ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేద్దాం, లెట్స్ ఫినిష్ అయింది అని అంటాం మనం. సో అందుకే మీరు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా, సో డివైడ్ యువర్ ప్రాబ్లమ్ ఈ స్మాల్ టాస్క్ సో యూ కెన్ ఫోకస్ మోర్. జస్ట్ ఇది అందరికీ యూజ్ అవుతుంది. డివైడ్ యువర్ టాస్క్ ఇన్ మల్టిపుల్ స్మాల్ టాస్క్. సో మీరు పెద్ద టాస్క్ ఉంటే దాన్ని మనకు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. సో కొందరు పెద్ద టాస్క్ని ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తారు, కొందరు ఏమో చేయలేరు. సో అక్కడ మనం డిసప్పాయింట్ అవుతాం, లేకపోతే డిమోటివేట్ అవుతున్నాం. సో మీరేం చేయండి, సో మీరు పెద్ద టాస్క్ని చిన్న స్మాల్ టాస్క్గా డివైడ్ చేసి వాటిని సాల్వ్ చేసి మళ్ళీ సొల్యూషన్గా రాయొచ్చు కదా. సో చిన్న టాస్క్గా చేసి మల్టిపుల్ టాస్క్గా వాటి సొల్యూషన్ కనుక్కోండి, వాటిని చేయడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ చిన్న కోడింగ్ చేసేటప్పుడు చిన్న టాస్క్గా చేసి వాటిని కంప్లీట్ చేయండి అంటున్నాను ఫస్ట్. సో డివైడ్ యువర్ టాస్క్ ఇన్ మల్టిపుల్ స్మాల్ టాస్క్, అప్పుడు మీరు ఫోకస్ ఎక్కువ చేయగలుగుతారు చిన్న టాస్క్ పైన. సో డివైడ్ యువర్ ప్రాబ్లమ్ ఈ స్మాల్ టాస్క్ సో యూ కెన్ ఫోకస్ మోర్. సో అక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టచ్చు, అప్పుడు మనం ఎఫిషియెంట్ వేలో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత బ్లాక్ ఆల్ డిస్ట్రాక్షన్స్. ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఈజ్ అవర్ ఫోన్. సో ఫోన్ వల్ల డిస్ట్రాక్షన్ ఓకే, దాన్ని యూజ్ చేసుకొని మంచి పనులకు కూడా యూజ్ చేయొచ్చు. సో దట్ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ అది ఫోన్. మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టా కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇంకా మన ట్విట్టర్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి మనం డిస్ట్రాక్ట్ చేయడానికి, డిమోటివేట్ చేయడానికి. అలా టైం తెలీదు, ఇంత టైం అయిపోతుందని. వెన్ ఎవర్ నువ్వు కోడింగ్ ఇచ్చేటప్పుడు పుట్టింగ్ నోటిఫికేషన్ టు సైలెన్స్ డస్ నాట్ హెల్ప్. సో జస్ట్ పవర్ ఆఫ్ యువర్ ఫోన్ అండ్ ఫోకస్ ఓన్లీ ఆన్ కోడింగ్. సో మీరు ఈ నోటిఫికేషన్ సైలెన్స్ పెట్టినంత మాత్రం ఫోన్ పక్కకు వస్తుంది, జస్ట్ లైట్ వస్తుంది అనుకో, బ్లింక్ అయింది అనుకో, అది ఏదో వచ్చింది మెసేజ్ అనుకొని చూస్తారు. కోడింగ్ చేసేటప్పుడు పక్కకు పెట్టేయండి, అన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి, ఫోన్ అవసరం లేదు అక్కడ. మీ దగ్గర సిస్టమ్ ఉంటే కోడింగ్ మాత్రమే చేయండి. సో మీరు కోడింగ్ జస్ట్ పక్కకు పెట్టేసిండి. ఒకవేళ ఫోన్లో చూసుకుంటూ కోడింగ్ నేర్చుకునే వాళ్ళకి ఫోన్ వాడుతూ పక్కకు పెట్టుకొని అక్కడ ప్రాక్టీస్ చేయండి. కానీ నార్మల్గా అక్కడ డిస్ట్రాక్ట్ కావడానికి మాత్రం ఫోన్కి ఛాన్స్ ఇవ్వకండి, ఫోన్ వల్ల డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది నేను చెప్పేది సింపుల్ థింగ్ అవ్వచ్చు, కానీ మీరు చాలా టైం వేస్ట్ చేస్తారు ఫోన్ వల్ల. తర్వాత టు డూస్, మీరు ఏం చేయాలో ఒక లిస్ట్ రాసుకోండి. సో మీరు ఎప్పుడు ఏం చేయాలి, సో ఎప్పుడు ఏం చేయకూడదు, మీరు ఏమేమి కంప్లీట్ చేయాలని ఒక వాల్కి పెట్టుకోండి. మీ డెస్క్ దగ్గర కావచ్చు, మీరు ఏం చేయాలి, లేకపోతే మీ ఫోన్లో అయినా, మీ ఫోన్ ఎప్పుడు చూస్తారు కాబట్టి ఫోన్లో అయినా నోటిఫికేషన్ వచ్చేటట్టు పెట్టుకోండి. సో ఆ రిమైండర్ పెట్టుకోండి. సో మనం ఆ టాస్క్ కంప్లీట్ చేయకపోతే మనకు రిమైండర్ రావాలి, అయ్యో ఈ టాస్క్ కంప్లీట్ కాలేదు, ఆ టు డూ లిస్ట్ మీ దగ్గర ఉండాలి, ఈ రోజు నేను కంప్లీట్ చేయాలంటే చేయాల్సిందే. సో ఇవి అన్నీ మీరు జనరల్ థింగ్స్ అనిపించచ్చు, కానీ మీరు దీనివల్ల చాలామంది డిస్ట్రాక్ట్ అయ్యి ఫోకస్ చేయలేకపోతున్నారు కోడింగ్ పైన, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. కన్సిస్టెన్సీతో చేస్తేనే మీకు కోడింగ్ అనేది పాసిబుల్ అవుతుంది.
తర్వాత యువర్ కంఫర్ట్ టైం టు కోడ్. సో కొందరికి మీరు ఎప్పుడైనా చేయండి కోడింగ్, కొందరికి నైట్ ఇష్టం ఉంటుంది, సైలెన్స్గా ఉంటుంది అంటారు, కొందరేమో డే టైంలో, లేకపోతే మధ్యాహ్నం, మీ ఇష్టం. మీ కంఫర్ట్ టైం ఏంటి, మీ ఆప్టిమల్ టైం ఏంటి, అది చూజ్ చేసుకొని మార్నింగ్ అయితే మార్నింగ్, మీకు మార్నింగ్ మూడ్లో ఫ్రెష్ అనిపిస్తే మార్నింగ్, లేకపోతే నైట్ అయితే నైట్. సో ఎప్పుడైనా కోడింగ్ మాత్రం డైలీ చేయండి, కన్సిస్టెన్సీతో హార్డ్ వర్క్ చేయండి. సో కోడ్ ఎట్ ఎవ్రీ టైమ్, ఫైండ్ యువర్ ఆప్టిమల్ టైం, దెన్ స్టిక్ టు ఇట్. సో మీరు కోడ్ అనేది ఏ టైం అయినా చేయొచ్చు. సో మీ ఆప్టిమల్ టైం ఏంటి అది చూసి దాన్ని స్టిక్ అవ్వండి. సో మనకు ఆ టైం డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మన కోడింగ్ అనేది ఈజీ అవుతుంది. మనం అలా మంచిగా మనం దాని స్కిల్స్ నేర్చుకోవచ్చు. సో నాట్ ఓన్లీ కోడింగే కావచ్చు, మీరు మిగతా విషయాలు కూడా ఏ సబ్జెక్ట్ అయినా, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా దేనివల్ల అయినా మీరు ఫోకస్ చేయాలంటే ఇవన్నీ డిస్ట్రాక్ట్ని పక్కకు పెట్టాలి, మళ్ళీ కన్సిస్టెన్సీతో వర్క్ చేయాలి, పర్సిస్టెంట్. ఈ టైం తీసుకుంటుంది, స్కిల్ నేర్చుకోవడానికి టైం తీసుకుంటుంది, కానీ నేర్చుకున్న తర్వాత మీకు రిజల్ట్ చూపిస్తుంది. ప్రాసెస్ ఇది జస్ట్ ప్రాసెస్ని నమ్మండి, రిజల్ట్ పక్కా వస్తుంది. సో ఇదే మీరు ఫోకస్గా ఉండాలంటే ఇవన్నీ కొన్ని డిస్ట్రాక్షన్స్ని ప్రివెంట్ చేయండి, దూరం పెట్టండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.